సోరోస్ నుంచి ఫండింగ్ వస్తుందా లేదా, వస్తే మాత్రం మనం రాయాలా, రాకపోతే ఏం చేయాలి, ఇది ఇప్పుడు వీళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే చైనా ప్రోద్బలంతో లేదా సోరోస్ వాళ్ళ ప్రోద్బలంతో భారత్ మీద అణువణువున విషయం చెమ్ముతూ ప్రతి సంఘటనలో కూడా వేలెత్తి చూపెడుతూ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గత 5 ఏళ్లలో మనం కొన్ని చూసాం. ఇప్పుడు ఒక ఆడపిల్ల మీద అత్యాచారం జరిగింది అంటే సైకో పాలన, ఇట్లాంటి పదాలు వాడుతూ ఎట్లా చేసుకొచ్చారో అట్లాగా భారత్లో జరిగే ప్రతి సంఘటనని కూడా ఎగ్జాగరేట్ చేసి దాన్ని దేశానికి వ్యతిరేకంగా ప్రజలను మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తూ లేనిపోని అపోహలు అనుమానాలు సృష్టిస్తూ, నిజం చెప్పాలంటే ధైర్యం కావాలి, అదే సందర్భంలో వాస్తవాలు ఎగ్జిబిట్ చేయాలి. వాస్తవాలు జనాలకి చేదుగా ఉంటాయి, అందుకని అబద్ధమైతే అందంగా ఉంటుంది, వేగంగా వ్యాప్తి చెందుతుంది అన్నటువంటి సూత్రాన్ని అనుసరిస్తున్నాడు బ్రిటిష్ వాడు చేసినటువంటి విభజించి పాలించు నినాదం తరహాలో ఈ దేశంలో ప్రజల మధ్య చిచ్చు పెట్టేటటువంటి దేశద్రోహం